మంగళగిరి టిప్పర్ల బజార్లో గల నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో జనవరి 12వ తేదీ సోమవారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సభకు ముఖ్య అతిథులుగా స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగు మహిళ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, ఎస్ఎస్ఎల్ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు ఇచ్చేశారు. అలాగే గుడ్ షెఫర్డ్ కరుణాలయం ఇన్ఛార్జి సిస్టర్ వసుంధర, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ హెచ్ఆర్ అనుష, ఎల్లో సింగం సీఈఓ మల్లేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. సంక్రాంతి సంబరాలు సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం అతిథులకు నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరిగింది. సంక్రాంతి అంటేనే ఒక 3 రోజుల పండగ అనుకుంటాం, కానీ 1వ తారీఖు నుంచి కూడా ఈ సంబరాలు మొదలవుతాయి. 1వ తారీఖు నుంచి కూడా ఏదో రకంగా స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, మహిళలు ఎంతో ఉత్సాహంగా కొన్ని ప్రదేశాల్లో ముగ్గుల పోటీల ద్వారా కానివ్వండి, అదొక పండుగ వాతావరణం ఎక్కడ చూసినా కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఎవరింట్లో వాళ్ళు 3 రోజులు జరుపుకున్నా కూడా ఈ 15 రోజులు మాత్రం ఎక్కడో చోట సంబరాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క మహిళ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. 3 రోజుల పండుగ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం అంతా, ముఖ్యంగా రైతులు సంవత్సరం అంతా పండించిన పంట చేతికొచ్చి ఎంతో ఆనందంతో ఉండే రోజులు ఇవి. అలాగే పిల్లలందరూ కూడా హాలిడేస్ ఇచ్చి అమ్మమ్మల ఇంటికి, తాతయ్యల దగ్గరికి వెళ్ళి ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. అలాగే పిల్లలందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి పండగ వాతావరణాన్ని, పండగ అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని పాతకాలంలో మన పెద్దలు ఎలా చేశారు అన్నింటినీ గుర్తు చేసుకుంటూ, పెద్దలు ఎలా చేశారో అవన్నీ మనం కూడా చేసి చూపిద్దామని ప్రతి ఒక్కరూ ఆ వస్త్రధారణ ధరించి స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ముగ్గులు వేసే విధానాన్ని నేర్చుకోవడం, ముగ్గులు ఎలా వేయాలి, వాళ్ళు ఎలా ఆ పండుగని చేసేటప్పుడు ఎలా వ్యవహరిస్తారు అవన్నిటిని కూడా అనుకరించడం కానీ, వాటిని చేయడం ద్వారా కానీ సంప్రదాయాల్ని మర్చిపోకుండా మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉంటాం. ఈ 15 రోజులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ కాబట్టి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిన్నారులందరూ కూడా ఎంతో చక్కగా రెడీ అయ్యి చాలా ఆనందంగా ఉన్నారు. రేపటి నుంచి హాలిడేసా? అందరికీ ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి. రానున్న రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 3 డేస్ ఎంజాయ్ చేసిన తర్వాత బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని కాలేజీకి, మీకు నేర్పిన అధ్యాపకులకి, టీచర్స్కి, లెక్చరర్స్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం సంక్రాంతి సంబరాలు అంటేనే నూతన సంవత్సరం రావటం, తర్వాత 10 రోజుల నుంచి కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మన హిందూ సంప్రదాయంలో అనేక సంవత్సరాలుగా మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి భారతదేశంలో అతి ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఏదైతే రైతన్నలు వ్యవసాయం చేసుకుంటూ 6 కాలం పంటలు పండించుకొని ఇంటికి ఆ పంట వచ్చిన తర్వాత ఆ ఆనందంతో ఆ సంపదని పండగలాగా చేసుకొని ఇంటిళ్ళ పాది కూడా బంధువుల్ని, మన తోబుట్టువుల్ని, కుటుంబ సభ్యులందరినీ పిలుచుకొని జరుపుకునేటువంటి పెద్ద పండుగ. ఆ పండగ 3 రోజులు చేసుకోవడం జరుగుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ. ఏదైతే ఉందో పూర్వీకుల నుంచి మనకి సంప్రదాయం ఎలా అయితే వచ్చిందో ఆ సంప్రదాయాన్ని మనం నిర్విరామంగా మనం రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులు ముఖ్యంగా మన రేపటి తరానికి గుర్తుగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సాంప్రదాయాలను కూడా నిలువుటద్దంలాగా మన భారతదేశంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పాశ్చాత్య దేశాల అనుసరిస్తూ ఉన్నారు. అలా కాకుండా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, సంప్రదాయాన్ని కూడా గుర్తుంచుకునే విధంగా మీరంతా కూడా ఈ పండుగల వాతావరణాన్ని కాలేజీల్లో కూడా
ఈ రోజు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాలేజీల్లో కూడా సంస్కృతి సంప్రదాయాలని నిరూపించే విధంగా కాలేజీల్లో కూడా ఉండాలని ఈ రోజు మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైనా సరే ఈ రోజు పండుగల యొక్క ఔన్నత్యాన్ని చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా అదే స్ఫూర్తితో యువతకి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి 4 రోజుల నుంచి కూడా స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సంక్రాంతి సంబరాలను కూడా అనేక రకాలుగా కూడా మేమంతా కూడా మంగళగిరిలో కూడా నిర్వహించడం జరిగింది. దాన్ని ఉద్దేశంగా కూడా మీరు కూడా ఒకటే మన భావితరాలకి మన భారతదేశంలో మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా వచ్చేటువంటి పండుగల యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా మీరంతా కూడా ఉండాలి. దానికి తగినట్టుగా పండగ రోజైనా సరే 4 రోజులు సాంప్రదాయమైనటువంటి దుస్తుల్ని ధరించి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే చూడగానే ముచ్చటగా ఉండేటువంటి సాంప్రదాయ దుస్తుల్ని వేసుకొని వాటి యొక్క ఔన్నత్యాన్ని వాటి యొక్క గుర్తింపును కూడా మనం ఒక పాట రూపంలో ముగ్గులు వేసేటప్పుడు ఆడపిల్ల ఎలా ఉండాలి, ఒక హాఫ్ శారీలో ఉండి ఎలా వేస్తారు అనేవి కూడా మన పండగ రూపంలో ఒక ఆట రూపంలో కూడా మీరు క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి రేపు రాబోయే తరంలో ఉండే విధంగా తయారవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కాలేజీలో మీరంతా చదువుతా ఉన్నారు. నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజీ తరఫున మీరు మంచి పేరు తెచ్చుకొని దీన్ని దినదినాభివృద్ధి చెందే విధంగా మీ స్టూడెంట్స్ అంతా కూడా తయారవ్వాలని అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా నేషనల్ కాలేజీ సంబంధించినటువంటి మరి ప్రిన్సిపల్ గారు నాగేశ్వరరావు గారు అలాగే వాళ్ళ సతీమణి గారు మరి ప్రతి సంవత్సరం ఈ కాలేజీలో మరి యువతనికి మరి నారా లోకేష్ గారి యొక్క ఆలోచనకి అనుగుణంగానే యువతని చక్కదిద్దాలి, యువతని సక్రమైన మార్గంలో పెట్టాలి అన్న ఆలోచనతో మరి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ యొక్క కాలేజీ యాజమాన్యం మీ అందరికి కూడా ఏదో ఒక రకమైనటువంటి మరి పోటీతత్వం ఉండాలి. మరి పోటీల్లో కూడా వీళ్ళు కూడా పాల్గొనాలి, వీళ్ళని మరి ప్రోత్సహించాలి, మరి చదువు పరంగా కూడా వీళ్ళని అభివృద్ధి పదంలో తీసుకురావాలన్న ఆలోచనతో మరి ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు అవ్వచ్చు, అలాగే అంతకుముందు కూడా వేరే వేరే కార్యక్రమాలు జరిగినా కూడా మీకు వ్యాసరచనల పోటీలు కానీ అనేక రకమైన పోటీలు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి నారా లోకేష్ గారు వాస్తవంగా ఈ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు అవడం మన అందరం కూడా ఆనందించవలసినటువంటి విషయం. ఎందుకంటే యువత పట్టకూడదు, యువతని ప్రోత్సహించాలి. యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే వాళ్ళని మనం సక్రమైన మార్గంలో పెడితేనే వాళ్ళు మరి అభివృద్ధి పదంలోకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి అనేక రకాలుగా ఉపయోగపడతారనే ఆలోచనతో togetherness, joyful, happiness. Yes. So when I hear the word of Sankranti, it comes to my mind first is common, joyful, unity, and togetherness. It is a big tradition culture we have in our state. Only we celebrate, I think, so not in other states.